గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గేమ్ చేంజర్. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి హీరోయిన్స్గా నటించారు. తమిళ నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజే 180 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు కొల్లగొట్టింది. అయితే లాంగ్ రన్లో మాత్రం ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ రిజల్ట్పై అంజలి స్పందించింది. ఈ మూవీలో పార్వతిగా అద్భుతంగా నటించింది తెలుగమ్మాయి. అంజలి నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా రిజల్ట్పై అంజలి ఆసక్తికర కామెంట్ చేయగా, ఆమె నటించిన మదగజరాజు సినిమా జనవరి 31న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంటున్న ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ఓ నటిగా నేను నా రెస్పాన్సిబిలిటీని మాత్రమే తీసుకోగలను కదా. నన్ను నమ్మి నా పాత్రను డిజైన్ చేసినప్పుడు దానికి మనం 100% పని చేశామా లేదా అనేది నా బాధ్యత. అక్కడితోనే నా పని అయిపోతుంది. మా సినిమాను జనాలు ఆదరించాలన్నది మా తపన. అందుకోసం ప్రమోషన్స్కు వెళ్తుంటాం. ప్రేక్షకులకు మా సినిమా చూడమని చెప్తాం. గేమ్ చేంజర్ సినిమా జనరల్ ఆడియన్స్ ఎవరూ కూడా సినిమా బాగోలేదని చెప్పలేదు. ఒక మంచి సినిమా చూసామని నాకు చెప్పారు. ఒక సినిమా బాగుండడం వేరు, మంచి సినిమా అనడం వేరు. గేమ్ చేంజర్ మంచి సినిమా, నేను చాలా బాగా చేశాను అని చెప్పారు. అయినా గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలంటే దానికోసం ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టాలి. ఎందుకనేది మీ అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చింది అంజలి.